మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తారు. జాతర సమయంలో అమ్మవార్లను దర్శించుకోవడం కష్టమవుతుందని భావించిన భక్తులు ఇప్పటి నుంచే మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా పెరగడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అమ్మవార్ల గద్దెలను భక్తులు తాకకుండా గ్రిల్స్ వేసి బయట నుంచే పంపిస్తున్నారు. భక్తుల అసహనంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. మేడారం జాతర ఇవాళే జరుగుతుందా అన్న చందంగా ఉంది ఈ ఆదివారం పరిస్థితి. ఆదివారం రావడంతో అందులో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం లోపల భక్తులు భారీగా ఇవాళ సుమారుగా 1 లక్షకు పైగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. మనతో ప్రధాన పూజారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకొని చెప్పండి, ఇలా ఎందుకు ఇంత రద్దీగా ఉంది? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ప్రతిసారి మహాజాతర నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది హాలిడేస్ రావడం వల్ల, క్రిస్మస్ హాలిడేస్ రావడం వల్ల ఈ భక్తుల తాకిడి అధికంగా ఉంది. అట్లానే కాకుండా పోయిన గుడితో పోలిస్తే ఈసారి గుడి ఏంటంటే అత్యంత అద్భుతంగా ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఇటు సమ్మక్క జీవిత చరిత్ర, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల జీవిత చరిత్ర, అట్లానే కాకుండా ఇటు పూజారులు, ఎవరికి సంబంధించిన పూజారులు, ఇటు సిద్ధమైన వారు, కాకవారు, అట్లా పెనుకవారు, దబ్బగట్ల వారి, వీళ్ళ జీవిత చరిత్రల ఆధారంగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అందుకే ఏంటంటే ఆల్రెడీ జనాలలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అంటే గుడి అంటే పాత గుడి దానికంటే అత్యంత అద్భుతంగా ఈ గవర్నమెంట్, ముఖ్యంగా మరి మన గౌరవనీయులు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లానే కొండ సురేఖమ్మ గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖమ్మ గారు, మన లోకల్ మినిస్టర్ సీతక్క గారు, అట్లాగే మన ట్రైబల్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కలిపి ఈ నిర్ణయం తీసుకొని గుడి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే. మహాజాతర వారం రోజులకు ముందే గుడిని అత్యంత అద్భుతంగా నిర్మిస్తారు. వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆల్రెడీ మనకు గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళు హామీ ఇచ్చారండి. జాగ్రత్తగా రండి, అమ్మవార్లను దర్శించుకొని లాభంగా వెళ్ళండి అని పూజల సంఘం తరఫున. గిరిజనులనే కొందరు సాంప్రదాయాలకు అనుకూలంగా లేదు, ఇది డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, పగిడిరాజు, గోవిందరాజు వాడిని ఇట్లా నెలకొల్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంటున్న పరిస్థితి. అట్లా ఏం లేదండి, ఇది కేవలం మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు కలిపి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టు అంటే ఇట్లాంటి జాతరలు ఇటు బైకపేటలో జరుగుతుంది, ఐలాపూర్లో జరుగుతుంది, అగ్రంపాడులో, ఇటు గోదావరిఖనిలో జరుగుతుంది. ఎక్కడ గుడి విశిష్టత అక్కడే. అంటే మేడారంలో ఇట్లాంటి ఆచారాలు ఉంటాయి కాబట్టి మాకు సంబంధించి, మా జీవన విధానాలకు సంబంధించి, పూజా విధానానికి సంబంధించిన మాత్రమే ఇక్కడ చిహ్నాలైనా కూడా ఏమైనా కూడా, ఎందుకంటే మేము ఆదివాసీలం ప్రకృతికి అనుగుణంగా మేము జీవిస్తాం కాబట్టి అవి మాత్రమే ఉన్నాయండి. ఎందుకో మరి కావాలనే దీన్ని ఇక్కడ ఏదో ఇష్యూ చేస్తున్నారు. ఎవరెన్ని ఇష్యూలు చేసినా, ఎవరెంత డిస్టర్బ్ చేసినా మాత్రం ఇది గుడి నిర్మించడం అనేది ఒక మహాయజ్ఞము. ఎట్లా ఎవరు ఎన్ని అటు పుల్లలు వేసినా మాత్రం ఆపేదైతే లేదండి. కంపల్సరీ గుడి నిర్మాణం జరుగుతుంది. అది ప్రత్యేకంగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ భూమినే, ఆదివాసీల చరిత్రతో కలిగిన గుడి మాత్రం ఇది ఒకటే. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగానే ఇవాళ ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, చాలా గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ అన్ని జాతుల వారు ఒప్పందం మేరకే ఇక్కడ ముందుకెళ్తున్నామని ఎలా అనిపిస్తుంది? ఈ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఇంతమంది ఎందుకు ముందస్తుగా రావడం జరిగింది? యాక్చువల్గా అన్యవారమైన అంటే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ మంచిదే, కాదని అనట్లేదు. కాకపోతే ఇది అడవి ప్రాంతానికి సంబంధించిన జాతర అని దీన్ని ఎట్లా చేస్తున్నారంటే ఎండోమెంట్ లెవెల్లో, అంటే ఓ తిరుపతి లెవెల్లో చేస్తుండడం వల్ల దాని గుర్తింపు పోతుంది. అంటే అడవి ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే అలానే ఉండాలి, అంటే అడవి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి వసతులు లేకుండా పని నిర్మించడం అనేది చాలా భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎటువంటి సౌకర్యాలు లేవు, నీళ్లు లేవు, వసతులు లేవు, బాత్రూమ్ లేదు, ఏది లేదు. అందరికీ తెలుసు 2 నెలల ముందు నుంచే జాతర మొదలవుతుందని, కానీ ఇప్పటికీ నెల అవుతుంది, ఇంకా 2 నెలల రోజులు అవుతే జాతర మొదలవుతుంది. కానీ ఎటువంటి వసతులు లేకుండా ప్రభుత్వం ఇంత ఘోరంగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పటికైతే ముందస్తు జాతరకు వచ్చిన వారికి కాస్త అసౌకర్యంగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయం లోపల మాత్రం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్తున్న పరిస్థితి. ఎలా ఉందమ్మా ఇక్కడ? ఎలా అనిపిస్తుంది? ముందస్తుకు వచ్చారు కదా, అమ్మవారి దర్శనం చేసుకున్నారా? దర్శనంకే చాలా టైం పడుతుందండి. ముందస్తు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నంత పనులు అయితే ఇక్కడ మేము చూడట్లేదు. ఏదో అభివృద్ధి చేస్తాం, ఎన్నో కోట్లు శాంక్షన్ చేసినామని, కానీ ఒక్క అభివృద్ధి పని జరగట్లేదు. అసలు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎక్కడో నుంచి పార్కింగ్కి రావాలంటే ఎక్కడో నుంచి తిప్పుతున్నారు. ఇదైతే సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ మేడారం జాతర మీద దెబ్బ పడుతుంది.
అంటే ఇప్పుడు అభివృద్ధి కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, కన్స్ట్రక్షన్స్ అనేవి చేయాల్సిందే కదా. నెల అయితే జాతర ఉన్నదండి, ఎక్కడ అభివృద్ధి ఇంకా ఎట్లున్నదో అట్లనే ఉన్నది. చూస్తున్న మొత్తానికి అయితే కొంతమంది భక్తులకి నిరాశ ఉంది, ఎందుకంటే అసౌకర్యాలు కలుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ భక్తులు చూస్తున్న భారీగా అమ్మవారి దర్శనాల కోసం మాత్రం ఇక్కడ మరి పోటీపడి లోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్న పోలీసులు అయితే కట్టుదిట్టంగా ఉండి వాళ్ళు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఆ దర్శనాలు చేయించే పరిస్థితి చూస్తున్నాం. నిజానికి ఈ మనం చూస్తున్న దృశ్యం జాతర సమయంలో కనిపిస్తుంది, కానీ ముందస్తు జాతరకు వచ్చిన వాళ్ళు సైతం ఇవాళ ఈ తోపులాట, ఈ మన మార్కెట్ని వేయడం ఇవన్నీ కూడా ఈ ముందస్తుగానే జరుగుతుందంటే అంత భక్తులు భారీగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాం అధికారులు కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సరే सर कैसे कितने लोग आ सब बोले सब ये कितने लोग आए कैसे పరిస్థితి చూస్తున్నాం. తీవ్రంగా మొత్తానికి అయితే ఉత్కంఠ పరిస్థితి ఉంది. మొత్తానికి అమ్మవారి దర్శనం కోసం అందరూ వచ్చిన భక్తుల్ని కంట్రోల్ చేసే విషయంలో పోలీసులు చాలా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎలా ఉంది అమ్మ, బాగున్నారా? చెప్పండి ఎలా ఉంది అమ్మవారి దర్శనం? ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. ఫస్ట్ టైం రావడం మేము, అంటే ఎప్పుడు రాలేదు, అక్కయ్య వాళ్ళతో ఈసారి వచ్చినాము. చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనానికి. కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, లోపలికి వెళ్దామని చూస్తే అసలు వీలు కావట్లేదు. ఎందుకు మరి ముందస్తుగా ఎందుకు వచ్చారు? మరి దాతర ఇంకా టైం ఉంది కదా. అంటే అక్కయ్య వాళ్ళ పాప స్టేట్స్కి వెళ్ళింది, పాపని తీసుకొని అక్కయ్య వాళ్ళు వచ్చింది, మేమందరం వాళ్ళతో వచ్చామన్నట్టు. అట్లా చెప్పండి అమ్మా, ఎలా ఉంది అమ్మవారి దర్శనం చేసుకున్నారా? ఎలాంటి దీవెనలు ఇస్తుంది అమ్మవారి? నమ్మకం ఏంటి? లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇవాళ ముందస్తు ఆదివారం కావడంతో చాలా పబ్లిక్ అయితే ఉన్నారని చెప్తా ఉన్నారు. సార్ కితనే లోग आए, कितने लोग आने वाले हैं? एक बात खत्म होता. చూసినాం మొత్తానికి అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అధికారులు ఈ వచ్చిన పబ్లిక్ని, 1,00,000కు పైగా వచ్చిన పబ్లిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం లోపల తీవ్రంగా కష్టపడుతున్నారు. మొత్తానికైతే ముందస్తు దర్శనాలతోని మేము ఈ ఆ రోజు జాతర సమయంలో వచ్చి ఇబ్బంది పడడం కన్నా ముందస్తుగా వచ్చి మేము దర్శనాలు చేసుకొని అమ్మవారి దీవెనలు పొందేందుకోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకైతే 1,00,000కు పైగా వచ్చారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో నరేంద్ర, HM TV, వరంగల్.